ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్లీ వర్క్స్. టుడే వీడియో వచ్చేసి మా యోక్షితకి ఈ రోజుతో 10th మంత్ స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి నేను 1 మంత్ నుంచి 9 మంత్స్ వరకు ఫోటోషూట్ చేశాను. అది ఒకే వీడియోలో అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి ఇలా పెట్టానన్నమాట. ఫస్ట్ మీకు వీడియో క్లిప్ చూసారు కదా, అది వచ్చేసి నేను 9th డే వీడియో తీసిందనమాట. నేను ఫస్ట్ డే పాప పుట్టిన వెంటనే ఒక వీడియో తీసుకున్నాము, కానీ తర్వాత 9 days వరకు కూడా ఏ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయలేదన్నమాట. దిష్టి తగులుతుంది పాపకు అని చెప్పేసి. 9th డే అయితే గంగమ్మకు పూజ చేస్తాం కదా, ఆ రోజు చిన్నగా వీడియో తీసుకున్నామంట. చాలా మెమొరీగా ఉంటుంది కదా ఎప్పటికీననేసి. తర్వాత 1 మంత్ ఫోటోషూట్ అనమాట. ఇది వచ్చేసి రోజా ఫ్లవర్స్తో ఇలా వేసేసి తర్వాత హార్ట్ షేప్లో వేసి తర్వాత 1 అని రాశానమాట. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా చిన్న పాప కదా, కాబట్టి చిన్నగా చాలా మెమొరీగా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే చేశానమాట. తర్వాత పాపకి 21 days ఉన్నప్పుడు హోలీ పండగ వచ్చిందనమాట. కాబట్టి మై ఫస్ట్ హోలీ అని సెలబ్రేషన్స్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్లా హోలీ అని రాసి మై ఫస్ట్ హోలీ అని పాపను పడుకోబెట్టి ఇలా చేశాను. చాలా మంచిగా అనిపించింది. ఇలా కలర్స్తో అంతా వేసి ఇలా పెట్టానమాట. మెమోరీస్ కదా ఇవన్నీ, కాబట్టి పాపదైతే ఇలా చేశానమాట. తర్వాత 1 మంత్ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత 2nd మంత్ స్టార్ట్ అయింది. 2nd మంత్లో వచ్చేసి సమ్మర్ సీజన్ అనమాట. సమ్మర్ సీజన్ అంటేనే మ్యాంగోస్ కదా, ఇంకా కాబట్టి మ్యాంగోస్తో ఫోటోషూట్ చేద్దామని చెప్పేసి మ్యాంగోస్ 2nd అని రాపిచ్చి మ్యాంగోస్ పెట్టేసి ఇలా ఫోటోషూట్ అయితే చేశానమాట. 2nd మంత్ అయిపోయిన తర్వాత ఇంకా 3rd మంత్ ఫోటోషూట్ వచ్చేసి నేను ఇది బాదం పప్పుతో వచ్చేసి 3 అని రాశానమాట. THRE బాదం పప్పుతో రాశాను. జీడిపప్పు వచ్చేసి నెంబర్తో వేశానమాట, కొద్దిగా మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఇంకా 3rd మంత్కి వచ్చేప్పటికి పాప కూడా కొద్దిగా పెద్దగా కనిపించింది కదా, బాగా ఫొటోస్ వీడియోస్ కూడా బాగా సహకరించింది. ఫస్ట్ 2nd మంత్ అయితే అసలు పడుకోవడమే సరిపోయిందనమాట. పడుకున్నప్పుడే కొద్దిగా అట్లా చిన్న క్లిప్స్ ఇస్తానమాట, ఎప్పటికైనా మెమొరీస్గా ఉంటాయి కదా అని. 3rd మంత్ వచ్చేసి కొద్దిగా పర్వాలేదు, మనం వీడియోస్ మనకి రియాక్ట్ అవుతుంది కదా, మనం ఏం చెప్తే అది రియాక్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు అయితే మంచిగా వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. 3rd మంత్ అయిపోయిన తర్వాత ఇంకా బోర్ల పడేది అవంతా కూడా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. బోర్ల పడితే బొబ్బట్లు అనేది తీశానమాట, అందుకే ముందే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి 4th మంత్ ఫోటోషూట్ మామ్ అండ్ డాడ్ బై మీ అని తనకి డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఆ థీమ్లో నేను పాపకు చేద్దాము అని చెప్పేసి ఇలా రైస్తోనో పప్పుతోనో ఇలా వేసానమాట. మామ్ అండ్ డాడ్ అని రాసేసి హార్ట్ బీట్ కొట్టుకున్నట్టు తర్వాత మీ అని రాశానమాట. మీ రాసి కింద వచ్చేసి నెంబర్ 4th మంత్ ఫోటోషూట్ కదా, కాబట్టి నెంబర్ 4 రాశాను. ఇంక ఇక్కడ పాపను పడుకోబెట్టేసి ఫోటో తీద్దాము అని చెప్పేసి. ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ మంత్స్ ఫొటోస్ అనేది హ్యాపీనెస్ కోసం అంతే, ఇవి చెయ్యాలి అనేది కంపల్సరీగా లేదు, కానీ మనకి మెమొరీగా ఉంటుంది. మనం చిన్నగా ఉన్నప్పుడైతే మేమైతే ఎప్పుడు ఫోటోషూట్ చేసుకోలేదు ఇలా, కానీ దివికి అయితే నేను 9th మంత్ నుంచి స్టార్ట్ చేశానమాట. 9th మంత్ వరకు నాకు తెలీదు ఇలా పడుకోబెట్టి ఫోటోషూట్ చేస్తారు అని చెప్పేసి. 9th మంత్లో నాకు తెలిసింది ఇలా పాపని పక్కన పడుకోబెట్టి నెంబర్ 1, 2, 3 అలా చేస్తారు అని చెప్పేసి. కాబట్టి మన దివికి చేద్దాము అని చెప్పేసి నేను 9th మంత్ నుంచి స్టార్ట్ చేశాను దివికి, కానీ యోక్షికి మాత్రం 1st మంత్ నుంచి చేశాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి. 4th మంత్ అయిపోయిన తర్వాత 5th నుంచి 6th వెళ్తుంది అని చెప్పేసి ఇలా స్టెప్స్ లాగా రాసి చేశానమాట. కొద్దిగా క్రియేటివిటీగా ఉండాలి కదా, ప్రతిదీ నేను నెంబర్తో ఒకటే ఎందుకు అని చెప్పేసి 5 నుంచి 6కి వెళ్తుంది అని చెప్పేసి ఇది ఫోటోషూట్ చేశాను. నేను 6th మంత్కి వచ్చేపాటికి ఆల్రెడీ మా హస్బెండ్ దగ్గరికి వచ్చేసాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ చేశాను. నేను ఒక్కదానే చేశానమాట. 5 months మటుకు మా చెల్లి వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు నాకు. నేను ఇప్పటి నుంచి మాత్రం నేను ఒక్కదానే ఫోటోషూట్ చేసుకున్నాను. ఇక్కడ 5 అని చెనక్కాయ ఇత్తనాలతో రాశానమాట. అవన్నీ కూడా మంచిగా కనిపిస్తుంది కదా, కొద్ది కలర్ఫుల్గా అని చెప్పేసి ఇలా వేశాను. ఇంకా 6th మంత్ నుంచి మనకి ఇంకా పాప సహకరించడం తగ్గించింది అనమాట. ఎందుకు అంటే ఇంకా బోర్ల పడుతుంది, ముందుకు పాకుతుంది కాబట్టి ఫొటోస్ వీడియోస్ అయితే సరిగ్గా తీసుకోలేదు. కానీ అవన్నీ అట్లనే ఉంటేనే మెమొరీగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటే కూడా అంతగా ఏం బాగుండదు. పిల్లలు ఎలా ఉంటే అలా వీడియోస్ క్యాప్చర్ చేస్తేనే అవి కూడా మెమొరీగా ఉంటుంది. అలా తీసానమాట. తర్వాత వచ్చేసి 6th మంత్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే కదా, ఆగస్ట్లో వచ్చిందనమాట. 6th మంత్ ఇంకా ఇండిపెండెన్స్ డే థీమ్ ఫోటోషూట్ చేద్దాము అని చెప్పేసి ఇలా కలర్ఫుల్గా పెసులు మళ్ళీ వచ్చేసి బియ్యము కందిపప్పుతోనో ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వేశాను. ఫ్లాగ్ అంతా థీమ్ ప్రకారంగా చేశానమాట.
సిక్స్త్ మంత్ ఫైనల్గా అయితే ఇలా ఫోటోషూట్ చేశాను. తర్వాత వచ్చేసి సెవెంత్ మంత్ వచ్చేసి వినాయక చవితి కదా, సెప్టెంబర్. వినాయక చవితి థీమ్ ఫోటోషూట్ చేద్దాము అని చెప్పేసి ఇలా ట్రెడిషనల్గా కొద్దిగా మన ఫెస్టివల్ అంటేనే కొద్దిగా ట్రెడిషనల్ కదా, కాబట్టి ట్రెడిషనల్గా ఫోటోషూట్ చేద్దాము అని చెప్పేసి ముందు రోజు మనకి ముందు 2-3 డేస్ ముందే నాకు వినాయక చవితి అయిపోయిందనమాట. కాబట్టి వినాయక చవితికి తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా అలానే అక్కడ పెట్టేసి పాపని ఫోటోషూట్ చేశాను. నాకైతే ఇది ఎంత బాగా నచ్చిందో. ఇంక సెవెంత్ మంత్ నుంచి పిల్లలు కూడా పెద్దగా అయ్యే కొద్దీ ఇంకా మంచిగా పిల్లలు కూడా బాగా గ్రోత్ అవుతారు. బాగా ఫొటోస్ కూడా మనం చూపించినట్టు చూస్తారనమాట. నాకైతే ఈ ఫోటోషూట్ అయితే ఇంక బాగా నచ్చిందనమాట. సెవెంత్ మంత్ నుంచి ఇంకా పిల్లలు నాకు బాగా సహకరించింది పాప. ఇలా వీడియో తీసుకోవడం కానీ అంతా కూడా మంచిగా. నేను ముందు 1 మంత్ నుంచి 7 మంత్స్ వరకు తీసిన ఫొటోస్, వీడియోస్ కొద్దిగా మెమొరీగా ఉండేటివి అప్పుడప్పుడే అప్లోడ్ చేశాను. కానీ ఇవంతా కూడా దిష్టి తగులుతుంది వెంటనే అప్లోడ్ చేస్తే అని చెప్పి నేను అప్లోడ్ చేయలేదనమాట. ఇంకా 12 మంత్స్ వరకు వెయిట్ చేద్దాము అంటే కూడా లెంతీ వీడియో అయిపోతుంది అనేసి, ఎందుకు ఇప్పుడు 9 మంత్స్ అయిపోయినాయి కదా, 9 మంత్స్ వీడియో అప్లోడ్ చేద్దాము, తర్వాత కావాలంటే ఇంకా 4 మంత్స్ మళ్ళీ ఫోటోషూట్ చేసి మళ్ళీ తర్వాత పెడదాంలే అని చెప్పేసి ఇలా చేశాననమాట. నాకు 7th మంత్ ఫోటోషూట్ బాగా నచ్చింది. మీకు ఏ ఫోటోషూట్ నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి 8th మంత్ దీపావళి. దివాళీ వచ్చేసి నేను ఇంకా అమ్మవారిని పక్కన వేసి అలా ఫోటోషూట్ చేయడం నాకేమో అంత ధైర్యం చాలలేదనమాట. అట్లా కొంతమంది బియ్యంతో కూడా అమ్మవారిని వేసి అలా చేస్తారు, కానీ ఎందుకో నాకు రిస్క్ తీసుకోవాలనిపించలేదు. అట్లా చేయడం ఎందుకో మంచిది కాదేమో అనిపించింది. అమ్మవారిని అక్కడ పడుకోబెట్టి పాపని అట్లా, అందుకే ఎందుకులే అని చెప్పేసి నేను దివాళీ రోజే నాకు కొద్దిగా ఐడియా ఉంది కదా 8th మంత్ ఫోటోషూట్ అని చెప్పేసి పాపని అక్కడే కూర్చోబెట్టేసి అమ్మవారి పక్కనే కూర్చోబెట్టేసి వీడియో తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా 9th మంత్ ఫోటోషూట్ వచ్చేసి ఈరోజే చేశాను. ఈ రోజుతో 9th మంత్ ఎండ్ అయిపోయింది అనమాట. పాపకి చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ కదా, నవంబర్, కాబట్టి ఇంకా 9th మంత్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని రాసి 9th మంత్ అని పేపర్లో రాశానమాట. తర్వాత ఇంక చిల్డ్రన్స్ డే అంటేనే మనకి పిల్లలు అందరూ ఉంటారు కదా, అందుకే పక్కన బొమ్మల్ని కూర్చోబెట్టేసి ఇట్లా అయితే 9th మంత్ సెలబ్రేషన్ చేశాను. ఇంకా 10th 11th, ఇంకా 10th వచ్చేసి క్రిస్మస్, అలా ఏ మంత్లో ఏ సెలబ్రేషన్స్ ఉంటాయో అవంతా చేస్తాను ముందు కూడా. అవన్నీ తర్వాత కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా పాప 8th మంత్లో కూర్చునేసింది, ఇంకా 9th మంత్లో అప్పుడు స్టాండప్ చేసిందనమాట. ఇవన్నీ మెమొరీస్ కదా, ఏ మంత్లో ఏమేమి చేసింది అనేది కూడా మనకు ఇక్కడ చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా నేను వీడియోస్ తీసుకున్నాను. ఎలా నచ్చింది ఏమనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ పిల్లలకు కూడా ఇట్లా ఎవరైనా చేసుకోవాలనుకుంటే కొద్దిగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అనమాట. సరేనండి, ఇంకా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.